హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం చూస్తే కనుక డిఆర్డిఓ ఏఆర్డిఈలో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే కనుక అప్రెంటిస్ ఖాళీలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ కోసం డిఆర్డిఓ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ ఏఆర్డిఈ అప్లికేషన్లు కోరుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పోస్టుల సంఖ్య అనేటివి 70 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక పోస్టులు ఏవేవి ఉన్నాయో ఎలక్ట్రీషియన్ 8, ఫిట్టర్ 17, మెషినిస్ట్ 8, మెషినిస్ట్ గ్రైండర్ 1, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ 1, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 1, మెకానిక్ మోటార్ వెహికల్ 1, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ 1, ఫోటోగ్రాఫర్ 2, టర్నర్ 10, వెల్డర్ 2, కార్పొరేటర్ 1, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ 2. ఈ యొక్క పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చూసుకున్నట్టయితే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఫ్రెండ్స్. ఐటీఐలో పాస్ అనేది అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రారంభ డేట్ అనేది ఏప్రిల్ 4 నుంచి ఫ్రెండ్స్. ఏఐలో జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ పోస్టులో భర్తీకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏ అప్లికేషన్లు కోరుతుంది ఫ్రెండ్స్. అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ 11వ తేదీలోగా ఆన్లైన్ అప్లికేషన్లు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పోస్టుల సంఖ్య అనేది 89 ఉన్నాయి ఫ్రెండ్స్. పోస్టులు చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్లో ఏఎన్ఈలో 4 వేకెన్సీస్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి పోస్టులను అనుసరించి 10వ తరగతి 12వ తరగతి లేదా సమాన ఉత్తీర్ణతతో పాటు మెకానికల్ ఆటోమొబైల్స్ ఫైర్లో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హెచ్ఎంవి ఎల్ఎంవి లైసెన్స్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ హెచ్ఎంవి అంటే హెవీ మోటార్ వెహికల్స్ అండ్ ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ వయోపరిమితి వచ్చేసి కనిష్ట వయోపరిమితి 18 ఏళ్ళు ఉండాలి ఫ్రెండ్స్. గరిష్టంగా 30 ఏళ్ళు మించకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను కింద లింక్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ యొక్క వెబ్సైట్లోకి మీరు వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.